అక్కడ వరంగల్లో కడియం కావ్యాకి కడుపు నిండా తిన్నోడు, పదవులన్నీ అనుభవించినోడు, దళిత దొర అంటారు ఆయన్ని. ఆయన కూతురు కోసం పార్టీ మారితే ఆయన ఎమ్మెల్యే కూడా రిజైన్ చేయలేదు. అప్పటికప్పుడు కడియం కావ్యకి టికెట్ విలువలు కోల్పోయి ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ టికెట్ తీసుకొని బీఫామ్ తీసుకొని కూడా బీఫామ్ పక్కన పెట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకోవడం అనేది నాకు తెలిసి రాజకీయాల్లో నాకు మొట్టమొదటిసారి అనుకుంటున్నా తెలిసి. ఇట్లాంటి దాఖలాలు ఎప్పుడు ఉండవు నాకు తెలిసి. సో దానివల్లనే ఆయనకు తీవ్రమైన వ్యతిరేకత ఉందని. రిజల్ట్ కూడా వరంగల్ ఎట్లా రాబోతుందంటే ఆరూరు రమేష్ అనేటైనా బీఆర్ఎస్ పార్టీలో 90,000 మెజార్టీతో గెలిచినాడు. కష్టపడి ఒక వ్యాపారం చేసుకుని వచ్చినాడు. ఆయనకేం నెగిటివ్ లేదు, వ్యాపారం చేసుకున్నాడు. ఇవాళ బీఆర్ఎస్ లో ఉన్న క్యాడరు ఆరూరు రమేష్ కి పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్యాడరు కడియం శ్రీహర్ వచ్చి గద్దలాగా తనుకపోయిండు. కడియం శ్రీహర్ కి బుద్ధి చెప్పాలని చెప్పి కాంగ్రెస్ క్యాడర్ కూడా బీఆర్ఎస్ కి బీజేపీకి పనిచేసే పరిస్థితి ఏర్పడింది. అక్కడ పార్టీలు చూడట్లే. ఆరూరు రమేష్ అనేటోడు మిగతా కడియం కావ్యాన్ని ఓడించాలని కాంగ్రెస్ క్యాడర్ అడుగు కట్టుకుంది, బీఆర్ఎస్ క్యాడర్ అడుగు కట్టుకుంది. అక్కడ ఆటోమేటిక్ గా ఇలా వరంగల్ లాంటి చోట్ల మాదిగలు అత్యధికంగా ఉంటారు. మందకృష్ణ మాదిగ ఒకవైపు అక్కడ వర్క్ చేస్తున్నాడు. ఇలా ఆరూరు రమేష్ వరంగల్ నుంచి గెలవబోతున్నాడు. కడియం శ్రీహరి థర్డ్ ప్లేస్ కి పోయిన ఆశ్చర్యం లేదు. అక్కడ బీజేపీ నుంచి ఆరూరు రమేష్, కాంగ్రెస్ నుంచి కడియం కావ్య, మన టిఆర్ఎస్ నుంచి సుధీర్ కుమార్. అంటే కడియం కావ్య వర్సెస్ ఇప్పుడు మన ఆరూరు రమేష్ నడుస్తుంది. ఇంకా పోతే కడియం కావ్య మీద ఎంత వ్యతిరేకత వచ్చేసిందంటే కడియం శ్రీహరి గత 40 సంవత్సరాలు చేసిన దాంతో ఈసారి ఎట్లయినా బుద్ధి చెప్పాలని వరంగల్ ప్రజలు కూడా తీసుకున్నారు. అంత సీనియర్ నాయకుడు, కొద్ది గొప్ప మంచి పేరున్నోడు, కూతురు భవిష్యత్తు కోసం. అంటే ఆయన కూతురు ఎంపీ కాకపోతే తెలంగాణకి ఏమైనా నష్టమా? రేవంత్ రెడ్డి గారు ఎట్లా ఇస్తారు టికెట్? దానివల్ల లాసు. అంటే ఈ డబ్బులున్న వాళ్ళని, వేరే పార్టీల్లో మారిన వాళ్ళని, విలువలు లేని వాళ్ళని, భూములు మింగిన వాళ్ళని, స్కామ్లు చేసిన వాళ్ళని కాంగ్రెస్ పార్టీలో మీకు నాయకులు లేరా? బీఆర్ఎస్ పార్టీ ఇది వైరస్ పార్టీ, దీనివల్ల సమాజానికి నష్టం అని చెప్పి సమాజం చీత్కరిస్తే ఆ చీదరించిన వైరస్ ని తెచ్చిపెట్టుకున్నాడు. కేశవరావు అనేట ఆయన పెద్ద మనిషి, 85 సంవత్సరాలు, కూర్చుంటే లేవడం, లేస్తే కూర్చోలేడు. అట్లాంటోడు టిఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ, పార్టీలో లేని పదవి తీసుకొచ్చి జనరల్ సెక్రటరీ జనరల్ అనే పదవి ఆయన కూతురికి మేయర్ టికెట్ ఇచ్చి, ఆయన కొడుకు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి, 2 సార్లు రాజ్యసభ సీట్ ఇస్తే కేసీఆర్ కరెక్ట్ బుద్ధి చెప్పిండు. కేసీఆర్ కి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టిండు. కేశవరావు వల్ల ఒక 10 ఓట్లు వస్తాయా? కేశవరావు ఇవాళ వార్డు మెంబర్ గా నిలబడ్డా కూడా ఓడిపోతాడు. ఎందుకంటే ఆయన మేధావి కావచ్చు, ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు కాబట్టి ఆయన రాజ్యసభ ఎమ్మెల్సీలు ధరవచ్చు, కానీ ఆయన ప్రజల మనిషి కాదు. ఈ వయసులో అవసరం ఆయనకి? ఆయన సొంత కొడుకే రావట్లేదు కదా, ఆయన సొంత కొడుకే ఓటు రావట్లేదు. అట్లాంటి వాడిని తీసుకొచ్చి పెట్టిండు. అంటే రాజకీయాల్లో విలువలు ఉండవు, రాజకీయాల్లో సిద్ధాంతాలు ఉండవు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతాం, అధికారంలో ఉన్నప్పుడు విలువల్ని వలవలుగా ఇప్పేస్తాం.